ఉండే ఇండే గుడ్ ఈవినింగ్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాం. మొత్తానికైతే బాలు మనోజ్ మాటలను అయితే రికార్డ్ చేసి ఇంకా కొత్త బిజినెస్ షాప్కి ప్రభావతి పేరు పెట్టాల్సిందే అని బ్లాక్మెయిల్ అయితే చేసి సంగతి అయితే మన అందరికీ తెలిసిందే కదా. ఈ క్రమంలోనే మనోజ్కి బాలు వార్నింగ్ ఇస్తాడు. అమ్మకు నువ్వు అంటే ప్రాణం రా, ఎప్పుడు నీ మంచే కోరుకుంటుంది, తన పేరు వద్దు అంటావా, నీకు మరో ఆప్షన్ లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు బాలు అయితే. ఇదంతా కూడా మీనా వచ్చేసి బయట నుంచి అంతా వింటుంది. ఇంకా బాలు వచ్చేసి గదిలో నుంచి బయటికి రాగానే ఎందుకంటే మీ అమ్మగారంటే మీకు అంత ప్రేమ అంటూ ఆరా తీస్తుంది మీనా వచ్చేసి. ఇంకా అమ్మ కదా మీనా, ఏదో ఒక రోజు మా అమ్మను నేను తన కొడుకు అని గుర్తు రాకపోతా అని ఆశ మీనా అంటూ బాలు అయితే ఎమోషనల్గా అయితే మాట్లాడటం అయితే మనందరికీ తెలిసిందే. కంటతడి పెట్టించేలా అయితే మాట్లాడతాడు. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఇంకా కడుపు చెక్కలైపోయే సీన్ అయితే ఒకటైతే కీలకంగా అయితే మారిందనమాట. ఇప్పుడు ఆ వివరాలు అయితే చూద్దాం. మన తొంటరి శృతి రవి షర్ట్ లుంగి అయితే కట్టుకుని తీన్మార్ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఇక మన ఆడపిల్ల రవి గదిలోకి అయితే వెళ్ళి శృతిని అలా చూసి ఏంటి అది డ్రెస్ నాది, నీకు బాలేదు, మార్చుకో అని సర్ది చెప్పబోతూ ఉంటాడు. కానీ రౌడీ బేబీ శృతి మాత్రం వినదు. నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను నీ బట్టలు వేసుకున్నాను, మరి నీకు నా మీద ప్రేమ ఉందని నమ్మకం ఏంటి, అందుకే నా నేటి వేసుకుంటే ప్రేమ ఉన్నట్లు అంటూ ఇంకా కండిషన్ అయితే పెడుతుంది శృతి. తీరా తప్పక శృతి నేటిని అయితే రవి వేసుకుని వచ్చాక శృతి కూల్గా చాలా బాగుంది, నువ్వు ఈ నేటిలో చాలా బాగున్నావు, నేనంటే నీకు చాలా ప్రేమ అని అర్థమవుతుంది, కానీ అది నిజమేనా లేదా నటనా అని తెలియాలంటే నువ్వు వెళ్ళి టీ పెట్టుకొని తీసుకుని రా, ఇదే నా గెటప్లో అంటుంది. నా వల్ల కాదు అంటాడు రవి. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా, నటిస్తున్నావా అంటూ ఇంకా అడ్డంగా మాట్లాడి ఇరికిస్తుంది. దాంతో రవి చచ్చినట్టు నేటితో చీకట్లో వంటగదిలోకి వెళ్ళి లైట్ అయితే వేసుకోకుండానే టీ పెడుతుంటాడు. ప్రభావతి అనుకోకుండా వంటగదిలోకి అయితే వెళ్ళి ఆ నేటి రవిని అయితే చూసి ఆడదొంగ అనేసి ఇంకా అరుస్తూ ఉంటుంది. నేటి దొంగ అమ్మో అమ్మో అంటూ ఇంకా అరుస్తుంది. ఇంకా వెంటనే రవి కిందకు అయితే గోడ పక్కకు దూరిపోతాడు. ఇక అస్సలు కామెడీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు వచ్చేసి. ఇక బాలు, మీనా, రోహిణి, మనోజ్, సత్యం అంతా పరుగున వస్తారు బయట హాల్లోకి. ప్రభావతి అరుపులకు బాలు రాగానే చటుక్కున్న బాలు గుండెలపై అయితే వాలిపోతుంది ప్రభావతి భయంతో. ఆ సీన్ అయితే బాగుంటుంది. ఏమైందమ్మా అంటాడు బాలు వచ్చేసి కంగారుగా. దొంగరా, నేటి దొంగ, మగాడు కాదురా, ఆడదే నైటి వేసుకుని ఉంది, అదిగో అంటూ చూపిస్తుంది. రవి వెనుక బాగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట అందరికీ. అయితే మన శృతి పాప మాత్రం గదిలో పాటలు పెట్టుకుని డ్యాన్స్ అయితే వేసుకుంటూ బయట జరిగేది తెలియక ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో రవి వెనక్కి ఇంకా వెళ్ళి చిన్న లైట్ కూడా లేకుండా బంద్ చేస్తాడు కిచెన్లో. దాంతో బాలు నేను వెళ్తాను అంటాడు. అయితే ప్రభావతి రే, దాని దగ్గర ఏం కత్తి ఉందో ఏమో, చీకట్లో ఏం చేస్తుందో ఏమో అంటుంది బాలుని ఆపుతూ. దాంతో బాలు నవ్వుతూ మా అమ్మ భయంతో నిజంగానే అమ్మ అయిపోయింది, తన మీద ప్రేమ చూపిస్తుంది అన్న ఉద్దేశంలో ఇంకా అమ్మ కోసమైనా వెళ్తాను అంటాడు. వెంటనే సత్యం ఆగరా అని పక్కకు అయితే వెళ్ళి కర్ర తెచ్చి ఇస్తాడు బాలుకి. ముందు లైట్ ఆన్ చేయండి అనడంతో బాలు ఆ కర్ర సాయంతో లైట్ ఆన్ చేసి దగ్గరగా రవి దగ్గరకైతే వెళ్ళి ఓ ఎవరు నువ్వు అంటాడు. ఇంతలో మనోజ్ రవిని వెనుక నుంచి చూసి కత్తిలా ఉంది, ఇంత మంచి ఫిగర్ పెట్టుకుని దొంగతనం చేస్తుంది ఏంటి అంటాడు. రోహిణి కోపంగా నువ్వు ఆపు అని తిడుతుంది. వెంటనే బాలు చిన్న స్వరంతో నైటి వేసుకుని దొంగతనానికి వచ్చావేంటి అంటాడు. చీరలో వస్తే కొంగు పట్టుకుంటే దొరికిపోతుందని అందుకే మొర అంటాడు మనోజ్ వచ్చేసి. రవి మాత్రం తల దాచుకుని నిలబడుతుంటాడు. బాలు లట్టుకున్న వెనక్కి నుంచి గట్టిగా పెట్టేసుకుంటాడు. అది చూసిన మీనా అయిష్టంగా ఏమండి, మీరు మీ లవర్ని పట్టుకోలేదు, వదిలేయండి అంటుంది. వెంటనే వదిలేస్తాడు బాలు వచ్చేసి.
ఇంకా దొంగను ఇప్పుడు ఇటు తిప్పండి అంటుంది మీనా. దాంతో బాలు జాగ్రత్తగా రవిని అందరి వైపు తిప్పుతాడు. అప్పుడే ఆ దొంగ కాదు రవి అని గుర్తించి చూసి బిత్తరపోతారు. బాలు ఒక్కటి పీకి రవిని వంటగదిలోంచి బయటికి తీసుకెళ్ళి ఏంట్రా ఇది, కాంచన సినిమాలోలా దెయ్యం కాని పట్టిందా అంటూ నిలదీస్తాడు. అందరూ బిక్క ముఖాలతో అడుగుతూనే ఉంటారు ఏమైంది అంటూ. సరిగ్గా అప్పుడే మన శృతి పాప అయితే లుంగీ షర్ట్తో ఏమైంది అని ఎంట్రీ ఇస్తుంది. శృతి గెటప్ చూసి ఇంకా షాక్ అవుతారు ఇంట్లో వాళ్ళు. ఇక శృతి తమ కండిషన్ గురించి అయితే ఛాలెంజ్ గురించి చెబుతుంది. సత్యం ప్రభావతి నెత్తి కొట్టుకుంటారు. ఇలా చెయ్యకూడదమ్మా అని శృతికైతే సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక మన బాలు రేయ్ నల్లభీమా, ఇలా కానీ బయటికి వెళ్ళి ఉంటే నీ జీవితం గుగ్గిపాలు అయ్యేది కదరా, నైట్ పూట నెయిటివ్ వేసుకున్నవాడా అంటాడు బాలు వచ్చేసి. ఇక రవి మాత్రం అమ్మో బాలు అన్నయ్య నాకు కొత్త బిరుదు తగిలించేశాడు అంటూ అనుకుంటూ గొనుక్కుంటూ ఉంటాడనమాట బాధగా. ఇక నువ్వు నెయిటివ్ వేసుకుంటే తప్పు లేదు కానీ నేను అంటే తప్పు వచ్చిందా అంటూ బాలు అయితే అంటాడు. ఇక ప్రభావతి సత్యం ఇలాంటివి గది వరకే పరిమితం చేసుకోండి అని తిట్టి వెళ్ళిపోగానే మనోజ్ రవిని అదోలా చూసి రే రవి, వేసుకుంటే వేసుకున్నావు కానీ కత్తిలా ఉన్నావురా అంటాడు. దాంతో రవి వచ్చేసి అమ్మాయిలా మెలికలు తిరుగుతూ పాడు మాటలు నోరు ముయ్యి అంటాడు మనోజ్ని. దాంతో అంతా పక్కన నవ్వేస్తారు. వెంటనే శృతి అయితే మీ అందరికీ కోపం పోయిందా కదా, రండి ఫోటో దిగుదాం అని సెల్ఫీ అయితే తీస్తుంది అందరితో పాటు. ఇక రవిని బాలు మనోజ్ ఇద్దరు పట్టుకుని కితకితలు అయితే పెడుతూ ఏడిపించడం అయితే చేస్తారు. తోటికోడలు ముగ్గురు కలిసి నవ్వుకుంటూ హ్యాపీగా అందరూ కలిసిపోతారనమాట. మీకు ఈ సీరియల్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.